తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో బీఆర్ఎస్ కు ఊహించని షాక్ తగిలింది. నల్గొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును కూల్చేయాలన్న హైకోర్టు ఆదేశాలతో గులాబీ దళంలో టెన్షన్ మొదలైంది. మరి రేవంత్ సర్కార్ ఇప్పుడేం చేయబోతోంది? కూల్చివేతలు కేవలం నల్గొండ జిల్లా పార్టీ కార్యాలయానికే పరిమితం కానున్నాయా? మిగతా జిల్లాల్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలపై వస్తున్న ఆరోపణల మాటేమిటి? వాటిపై కూడా రేవంత్ సర్కార్ ఉక్కు పాదం మోపనుందా? ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాలు ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటాయి. ప్రస్తుతం నల్గొండ నడిపొడ్డున 100 కోట్ల స్థలంలో నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వేదికగా రాజకీయాలు రంజుగా మారాయి. నల్గొండ టౌన్ లో అత్యంత విలువైన ప్రాంతంగా ఉన్న చోట హైదరాబాద్ రోడ్ లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని 99 ఏళ్లకు లీజుకు తీసుకుని నిర్మించింది. ఆగ్రోస్ ఇండస్ట్రీస్ కు సంబంధించిన విలువైన భూమిలో ఎకర స్థలాన్ని గజానికి కేవలం 100 రూపాయల చొప్పున ఏడాదికి చెల్లించేలా, అతి తక్కువ డబ్బు చెల్లించేలా బీఆర్ఎస్ జిల్లా శాఖకు నాటి కేసీఆర్ ప్రభుత్వం లీజుకిచ్చింది. అప్పట్లో కేబినెట్ ఆమోదం తీసుకున్న లోకల్ మున్సిపాలిటీలో మాత్రం అనుమతి తీసుకోలేదు. బీఆర్ఎస్ ఎటువంటి మున్సిపల్ అనుమతులు లేకుండా భవనాన్ని నిర్మించిందని గత కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. అయితే ముఖ్యమైన ప్రాంతంలో ఉన్న అత్యంత విలువైన భూమిని అధికార దుర్వినియోగం చేసి అప్పనంగా బీఆర్ఎస్ పార్టీకి కట్టబెట్టారని జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పలుమార్లు ఆరోపించారు. అనుమతులు లేకుండా నిర్మించిన భవనాన్ని కూల్చివేయాలని మంత్రి వెంకటరెడ్డి జిల్లా కలెక్టర్కు, మున్సిపల్ అధికారులకు బహిరంగంగానే చెప్పారు. ప్రస్తుతం మార్కెట్ విలువ సుమారు 100 కోట్ల పైగా విలువన్న ఈ భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని సూచించారు. దీంతో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ కు మున్సిపల్ అధికారులు ఫైనల్ గా నోటీసులు కూడా ఇచ్చారు. మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోకుండా ఆపేలా బీఆర్ఎస్ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఈ కేసు విచారణ జరిపి పార్టీ కార్యాలయం కట్టకముందే అనుమతి తీసుకోవాలి కదా అంటూ బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించింది. ఆఫీస్ కట్టిన తర్వాత ఎలా అనుమతి తీసుకుంటారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పార్టీ ఆఫీసు నిర్మాణం చట్ట ఉల్లంఘన అవుతుందని చెప్పిన న్యాయస్థానం 15 రోజుల్లో కూల్చివేయాలని ఆదేశాలు జారీ చేసింది. నల్గొండ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ఎలాంటి మున్సిపల్ అనుమతులు లేకుండా పార్టీ కార్యాలయ భవనం నిర్మించడమే వివాదానికి కారణమైంది. దీంతో నల్గొండ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కాగా ఆగ్రోస్ చెందిన ఎకరం స్థలాన్ని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుని సీసీఎల్ఏ నుంచి మార్కెట్ రేటు ప్రకారం 4.5 లక్షలకు బీఆర్ఎస్ పార్టీకి కేటాయించింది. 2019లో కేబినెట్ తీర్మానం ప్రకారం ఆ స్థలాన్ని తీసుకుని పార్టీ ఆఫీసు నిర్మాణం చేపట్టామని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. అది కూడా గజానికి కేవలం 100 రూపాయలు మాత్రమే చెల్లించి అతి తక్కువ ధరకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ జిల్లా శాఖకు లీజు ఇచ్చిందట. పార్టీ ఫండ్ 60 లక్షలు ఇవ్వగా మిగతా ఖర్చు అప్పటి ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి భరించి తెలంగాణ భవన్ మాదిరిలా కట్టించారు. పూర్తిగా వాస్తు నియమాలు పాటిస్తూ ఆ భవనాన్ని నిర్మించిన బీఆర్ఎస్ ఆఫీసు విలువ 2 కోట్ల పైమాటే ఉంటుందట. అయితే పూర్తి స్థాయిలో నిబంధనలు పాటించి అనుమతులు తీసుకోకపోవడంతో ప్రస్తుతం కాంగ్రెస్ నాయకులకు చిక్కినట్టయిందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. మున్సిపాలిటీ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన ఆఫీసును కూల్చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జిల్లా కలెక్టర్కు, మున్సిపల్ అధికారులకు బహిరంగంగానే పేర్కొనటం ఇరు పార్టీల మధ్య వేడి పుట్టించింది. అయితే నాటి బీఆర్ఎస్ ప్రభుత్వమే మున్సిపల్ యాక్ట్ 2019లోని సెక్షన్ 174కు లోబడి అనుమతులు లేని అక్రమ నిర్మాణాల కూల్చివేతకు అధికారం కల్పించడం ఇప్పుడు వారికే కంట్లో నలుసులా తయారైందన్న కౌంటర్లు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే హైదరాబాద్ వాసులను హడలెత్తిస్తున్న హైడ్రా బుల్డోజర్లు ఇప్పుడు మిగిలిన బీఆర్ఎస్ భవనాలపైన విరుచుకుపడే అవకాశం ఉందా? కోర్టు తీర్పు నల్గొండకే పరిమితమైన మిగిలిన చోట కట్టిన అనుమతులు లేని బీఆర్ఎస్ కార్యాలయాలపైన రేవంత్ సర్కారు ఉక్కుపాదం మోపనుందా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీంతో మరోసారి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని బీఆర్ఎస్ కార్యాలయాల అంశం కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ వ్యాప్తంగా ఖరీదైన ప్రాంతాల్లో అప్పటి బీఆర్ఎస్ సర్కార్ తక్కువ ధరకే భూములను అప్పగించింది. దీంతో హనుమకొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం అక్రమమంటూ అధికారులు నోటీసులు ఇచ్చారు. హనుమకొండ బాలసముద్రంలో 1 లక్ష రూపాయలకు గజం ఉన్న ప్రాంతంలో గజం 100 రూపాయల చొప్పున బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి కేటాయించారు. ఇది పార్క్ స్థలం కావటంతో వివాదం రేగింది. ఆ స్థలాన్ని అప్పనంగా ఎలా కట్టబెడతారని వరంగల్ వెస్ట్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.
కలెక్టర్ ఆదేశాలతో మున్సిపల్ అధికారులు బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ కు నోటీసులు ఇచ్చారు. స్థలం కేటాయింపు, నిర్మాణ అనుమతులకు సంబంధించిన ఆధారాలు చూపాలని నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో హనుమకొండ బీఆర్ఎస్ కార్యాలయం కూల్చివేస్తారని అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఇక్కడ ఇటుక పెకిలిస్తే గాంధీ భవన్ ను కూల్చేస్తామని బీఆర్ఎస్ హెచ్చరించింది. అయితే ఆ తర్వాత ఎందుకో ఈ వ్యవహారం సైలెంట్ అయిపోయింది. ఈ క్రమంలోనే వరంగల్, జనగామ, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాలు కూడా వివాదాల్లో చిక్కుకున్నాయి. అయితే నల్గొండ జిల్లా కార్యాలయాన్ని కూల్చివేయాలని హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. మిగిలిన కార్యాలయాల కూల్చివేత కూడా తప్పదా అని జోరుగా చర్చ నడుస్తోంది.